పథకాల రివ్యూలు, క్షేత్రస్థాయిలో ప్రజాపాలన అప్లికేషన్ల పరిశీలనలో బిజీగా ఉన్నారు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అర్హులందరికీ 6 గ్యారెంటీలు అందుతాయన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటలో ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు మంత్రి దామోదర రాజనరసింహ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అర్హుల అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అధికారంలోకి వచ్చి నెల కాకుండానే ప్రభుత్వంపై బీఆర్ఎస్ 420 ముద్ర వేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలగొట్టే పరిస్థితే ఉందన్నారు. రిపేర్ చేసే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. మేము అధికారంలోకి వచ్చే నెల రోజులు కాలే, 7వ తారీఖున 3 తారీఖు ఫలితాలు వస్తే 7వ తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినాం. మా మేనిఫెస్టోకు 420 స్టిక్కర్ వేసి మేము చీటింగ్ చేసినామని చెప్తా ఉన్నారు. ఈ ఏడాదికి ఇస్తాన పైసలు ఇస్తలేడని కేసీఆర్ పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళదు. అటువంటి వాళ్ళు 420 అని మమ్మల్ని అంటున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని పరిపాలించి సెక్షన్ 379 కింద థెఫ్ట్, దొంగతనం చేసింది తెలంగాణ ప్రజల ఆస్తిని. బీఆర్ఎస్ కు అధికారం పోగానే ఆ పార్టీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కొండా సురేఖ. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. వరంగల్ దేశాయిపేటలో జరిగిన ప్రజాపాలనలో పాల్గొన్నారు మంత్రి సురేఖ. అంతకు ముందు గ్రేటర్ వరంగల్ పరిధిలో దేశాయిపేటలో బొడ్రాయిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేము ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమాన్ని గడీల దొరల పాలన నుంచి విముక్తి కలిగి ప్రజల వద్దకే అధికారులు వచ్చే విధంగా ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనమే ప్రజల వద్దకు వెళ్ళి మన 6 గ్యారెంటీల మీద అప్లికేషన్స్ తీసుకుందామని ఒక మంచి నూతన ప్రయోగం చేసి ఈరోజు ప్రజల్లోకి అధికారులను పంపి మేము అప్లికేషన్స్ తీసుకుంటా ఉంటే ఈరోజు 420 గ్యారెంటీస్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే విడుదల చేసిందో దాన్ని వాళ్ళ మనస్సాక్షిగా వదిలేస్తా ఉన్నాము. ప్రజలకు ఇచ్చిన మాట తప్పినందుకు బీఆర్ఎస్ పై కోర్టులో కేసు వేస్తానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ప్రభుత్వం ఏర్పడిన 10 రోజులకే విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీష్ కు లేదన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ కుటుంబం 420 కాబట్టే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని చెప్పారు జగ్గారెడ్డి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం, మీకేమైనా ఉందా? బ్యాడ్ లక్, ఇక టైం బాగలేదు. నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యే ఉండుంటే కేటీఆర్, హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అసలు తెలంగాణ ప్రజలను మోసం చేసిన 420 కేసీఆర్ అని భావించే వాళ్ళు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని ఓడగొట్టి టీఆర్ఎస్, బీఆర్ఎస్ ను ఓడగొట్టి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. రాష్ట్రంలో ఫార్మాసిటీ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశ్రమల యజమానుల లాబీయింగ్తో యూటర్న్ తీసుకున్నారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పేరుతో బీఆర్ఎస్ రైతుల దగ్గర ఎకరం భూమి 7 లక్షలకు కొని 1,30 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ స్థిరాస్తి వ్యాపారం చేస్తుంటే ఆ పార్టీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు కోదండరెడ్డి. పరిశ్రమల యాజమాన్యాల లాబీ వల్ల మళ్ళీ ముఖ్యమంత్రి గారు యూటర్న్ తీసుకున్నారని. ముఖ్యమంత్రి గారు యూటర్న్ తీసుకోలేదండి, చాలా స్పష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం ముఖ్యమంత్రి గారు చెప్పినరు. మీకే కేంద్ర మంత్రిగా మీరు ఇంతకాలం నుంచి ఉండి అనేక సార్లు మీకు రిప్రజెంటేషన్ ఇవ్వబడ్డది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి. జూన్ 2న ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తుందన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఇంటర్ పరీక్ష పేపర్లు సరిగా దిద్దలేదని విమర్శించారు. కేటీఆర్ కు కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు శివసేనారెడ్డి. 10 ఏళ్లలో ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వలేదన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 4వ తేదీలోపే ఉద్యోగులకు జీతాలు పడ్డాయన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో అందరికీ మేలు జరుగుతుందన్నారు శివసేనారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 రోజులైంది, 28 నెలలు కాలే. 10 సంవత్సరాలు 7,000 రోజులు పరిపాలన చేసిన మీకి విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద ఏం చేసిరో ప్రజలకు, విద్యార్థులకు తెలుసు. ఈరోజు అవును బరాబర్ ప్రజలకు నమ్మకం ఉంది. 28 రోజుల్లో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినాం. దాన్ని కొత్త నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పినామో, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో, ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా భర్తీ చేయాలనో ఈరోజు సమీక్షలు జరుపుతున్నాం.
రాష్ట్రంలో గడీల పాలన అంతమై ప్రజాపాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. అధికారం కోల్పోయిన దొరలకు నిద్ర పట్టడం లేదన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. నిజామాబాద్లోని పలు కాలనీల్లో ప్రజాపాలన దరఖాస్తుల పనితీరును పరిశీలించారు షబ్బీర్ అలీ.